ఇప్పుడు మనం ఫొనెటిక్స్లో ఉన్న ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ గురించి నేర్చుకుందాం. ఈ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్లో ఫస్ట్ వన్ వచ్చేసి బైలేబియల్. బైలేబియల్ అంటే టూ లిప్స్ పై లిప్ కింద లిప్ అంటే రెండు పెదాలు కూడా టచ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ పదాలు మనం పలుకుతామో ఆ పదాలు ఏంటి అంటే పి, బి, ఎం, డబ్ల్యూ. మీరు ట్రై చేసి చూడవచ్చు, ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. పి, బి, ఎం, డబ్ల్యూ ఇలా మనం పలికినప్పుడు ఈ రెండు పదాలు ఈ రెండు లిప్స్ పై లిప్ కింద లిప్ కూడా మనకి తగులుతాయి, క్లోజ్ అవుతాయి అన్నమాట. సో పి, బి, ఎం, డబ్ల్యూ ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది. ఓకే, నా వన్స్ అగైన్ బైలేబియల్ అంటే రెండు పెదాలు కూడా కలుస్తాయి లేదంటే క్లోజ్ అవుతాయి ఈ పదాలు మనం పలికినప్పుడు. అవి ఏంటి అంటే పి, బి, ఎం, డబ్ల్యూ. తర్వాత వచ్చేసి డెంటల్లో వచ్చేసి మనకి మన టంగ్ నాలుక ఏదైతే ఉందో అది టచెస్ అగెయిన్స్ట్ ద అప్పర్ టీత్ రిడ్జ్ అంటే పళ్ళ వెనకమాల భాగానికి టచ్ అవుతుంది అనమాట అది. సో టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద అప్పర్ టీత్. మరి ఈ పదాలు ఏంటి అంటే త, ద. ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. త, ద అన్నప్పుడు టిప్ ఆఫ్ ద టంగ్ అనేది పైన ఉన్న పెదాల వెనక భాగాన్ని టచ్ అవుతుంది. ఇలా పైన ఉన్న టీత్ వెనక భాగాన్ని, పళ్ళ వెనక భాగాన్ని టచ్ అయితే అది డెంటల్ అంటారు. మళ్ళొకసారి డెంటల్ అంటే నాలుక పైన ఉన్న పెదాల వెనక భాగాన్ని టచ్ అవుతుంది. టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ దట్ అప్పర్ టీత్. సో ఈ వర్డ్స్ ఏంటి అంటే థ, ద. థకి సున్నా చుట్టి మధ్యలో గీత ఉంటుంది. దాకి ఆర్ని రివర్స్ చేసి పైన కొమ్మ పెడితే అడ్డంగా ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఓకేనా? థ, ద. ప్రాక్టీస్ వన్స్ అగైన్. డెంటల్ మీన్స్ టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద అప్పర్ టీత్. వర్డ్స్ ఏంటి అంటే మనకి థ, ద. కాన్సనెంట్స్ థ, ద. ఇప్పుడు మనం లాబియో డెంటల్ గురించి నేర్చుకుందాం. లాబియో డెంటల్ వచ్చేసి లోవర్ లిప్ టచెస్ అగెయిన్స్ట్ ద అప్పర్ టీత్. లోవర్ లిప్ అంటే మనకి రెండు లిప్స్ ఉన్నాయి కదా, పై లిప్ కింద లిప్. కింద లిప్కి పైన ఉన్న టీత్ టచ్ అవుతాయి. ఏది ఈ కాన్సనెంట్స్ ఎప్పుడైతే మనం పలుకుతామో అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటంటే అది కింద ఉన్న లిప్స్కి పైన ఉన్న టీత్ టచ్ అవుతాయి. అప్పుడు మనకి ఈ సౌండ్ అనేది వస్తుందన్నమాట ఈ కాన్సనెంట్స్ నుండి. అవేంటి అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వి అండ్ ఇంకొకటి ఫ్. అంటే ఎఫ్ని పలికినప్పుడు మనకి ఎఫ్ అనే సౌండ్ రాదు, కానీ జస్ట్ సౌండ్ అనేది త్రూ లిప్స్ నుంచి మనకి బయటకు వస్తుంది అనమాట. ఒకటి వి, ఓకే, దాన్ని వా అంటాము. సెకండ్ వచ్చేసి ఎఫ్ వచ్చేసి ఫ్ అనే సౌండ్ మనకి బయటకు వస్తుంది. ఈ రెండు సౌండ్స్ ఎలా పలకాలో మళ్ళీ ఒకసారి చూద్దాము. విని వా, వా అంటాము. ఎఫ్ని ఫ, ఫ్ అంటాము. అంటే ఆ సౌండ్ మాత్రమే వస్తుంది, ఎగ్జాక్ట్గా సౌండ్ అంటే ఆ వాయిస్ బయటికి రాదు, గాలి వస్తుంది అన్నమాట. వా. సో ఇది లిబియో డెంటల్ అంటే లోవర్ లిప్ అగెయిన్స్ట్ ద అప్పర్ టీత్. లోవర్ లిప్ టచెస్ అగెయిన్స్ట్ ద అప్పర్ టీత్. అప్పర్ టీత్ కింద ఉన్న లిప్కి టచ్ అయ్యి ఈ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోటల్ అంటే వోకల్ కార్డ్స్. మనకి వోకల్ కార్డ్స్ నుంచి అంటే గొంతులో నుంచి ఈ శబ్దం వస్తుంది. అది ఏంటంటే హా అనే శబ్దం. ఆ శబ్దం మనకి లిప్స్ నుంచి కానీ అప్పర్ టీత్ రిడ్జ్ నుంచి కానీ రాదు. ఇది గొంతులో నుంచి, కింద గొంతులో నుంచి రావాలి. ఆ గొంతులో నుంచి వచ్చినప్పుడు ఒక గాలిలా మాత్రమే బయటకు వస్తుంది అన్నమాట. ఒక త్రూ ఆర్గన్స్ నుంచి ఒక గాలిలా మనకి ప్యాసేజ్లా బయటకు వస్తుంది. సో గ్లోటల్ ఇది వోకల్ కార్డ్స్ నుంచి వస్తుంది. ఆ శబ్దం ఏంటి అంటే, ఆ కాన్సనెంట్ ఏంటి అంటే హెచ్ అనమాట. హెచ్. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. హెచ్. సో వన్స్ అగైన్ గ్లోటల్ అంటే వోకల్ కార్డ్స్, సౌండ్ వచ్చేసి హెచ్. నెక్స్ట్ వన్ చూడండి, అల్వియోలర్ కాదు, ఇది అల్వియోలర్. ఈ అల్వియోలర్లో వచ్చేసి బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్.
బ్లేడ్ ఆఫ్ ద టంగ్ అంటే టిప్ ఆఫ్ ద టంగ్కి కొంచెం పైన వెనక భాగం ఉండే దాన్ని బ్లేడ్ ఆఫ్ ద టంగ్ అంటాము. ఆ బ్లేడ్ ఆఫ్ ద టంగ్ ఏమవుతుందంటే టీత్ రిడ్జ్ అంటే పైన మనకి పళ్ళ పైన మనము నాలుగుతోటి పైన ఇలా అంటే కొంచెం టచ్ చేస్తే అక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుందన్నమాట. స్పీడ్ బ్రేకర్లా కొన్ని వస్తూ ఉంటాయి, కనపడతాయి, మీకు టచ్ అవుతాయి. దాన్ని టీత్ రిడ్జ్ అంటారు. సో ఇక్కడ అల్వేలస్ కాన్సనెంట్స్ అనేవి ఎలా పలుకుతాయంటే బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. ఆ బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచ్ పైన ఉన్న టీత్ రిడ్జ్ స్పీడ్ బ్రేకర్లో ఉన్నాయి కదా, దాన్ని టచ్ అవుతుంది. ఇక్కడ మనం పలికే పదాలు ఏంటంటే ఠ, డ, స, జ్, ల, న. మరొక్కసారి చూడండి ఎలా పలకాలో. ఠ, డ, స, జ్, ల, న. ఇవి మనకి అల్వియర్ సౌండ్ అనమాట. అల్వియోలర్ సౌండ్స్. మళ్ళీ ఒకసారి బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. ఈ సౌండ్స్ గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. అల్వియోలర్, బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. సౌండ్స్ ట, డ, స, జ్, ల, న. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ అల్వియోలర్. దీనిలో వచ్చేసి ఒకే ఒక సౌండ్ ఉంది, కాన్సనెంట్ సౌండ్, అది వచ్చేసి ఆర్. సో ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, కొంచెం ఈజీగానే ఉంటుంది, అంత కష్టమేం కాదు. నౌ సి టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద బ్యాక్ ఆఫ్ ద టీత్ రిడ్జ్. టీత్ రిడ్జ్ అంటే చెప్పాను కదా, అర్థమైంది కదా. టీత్ రిడ్జ్ అంటే పైన టీత్ వెనక భాగంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లా ఉంటుంది అన్నమాట పైన, దాన్ని టీత్ రిడ్జ్ అంటాము. దానికి వెనక భాగాన టచ్ అవుతుంది అన్నమాట ఈ సౌండ్ మనం పలికినప్పుడు, ఆర్ అనే సౌండ్ పలికినప్పుడు. దాన్ని పోస్ట్ అల్వియోలర్ అంటాము. సో టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద బ్యాక్ ఆఫ్ ద టీత్ రిడ్జ్. ఆర్ 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 సౌండ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఆర్ ఆర్ ఆర్. సో వచ్చేసి దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో పోస్ట్ అల్వియోలర్ అంటే టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద బ్యాక్ ఆఫ్ ద టీత్ రిడ్జ్. టీత్ రిడ్జ్ అంటే పళ్ళ వెనక భాగాల స్పీడ్ బ్రేకర్లా ఉంటాయి కదా, దాని వెనకమాల భాగం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ప్లాటో అల్వియోలర్ చూద్దాము. ప్లాటో అల్వియోలర్లో వచ్చేసి బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. అంటే బ్లేడ్ ఆఫ్ ద టంగ్ అంటే మనకి టిప్ ఆఫ్ ద టంగ్ వెనక భాగాల బ్లేడ్ ఆఫ్ ద టంగ్, అది టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. అంటే స్పీడ్ బ్రేకర్లు అని చెప్పాను కదా, ఆ స్పీడ్ బ్రేకర్ మీద టచ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటి అంటే ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ టచెస్ ద హార్డ్ ప్యాలెట్. ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ వచ్చేసి బ్లేడ్ ఆఫ్ ద టంగ్ వెనకమాల భాగాన్ని ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ అంటాము. అది ఎక్కడ టచ్ అవుతుందంట? హార్డ్ ప్యాలెట్. స్పీడ్ బ్రేకర్లు అని చెప్పాను కదా పైన, దాని వెనకమాల భాగాన్ని వచ్చేసి ఓకే, అది హార్డ్ ప్యాలెట్. దాని వెనకమాల భాగం వెనకమాల స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా పైన, కొంచెం గ్రిడ్లా ఉంటుంది, తగులుతూ ఉంటాయి మనకి. దాని వెనకమాల భాగం కొంచెం హార్డ్గా ఉంటుంది, దాని వెనకమాల. సో అదొచ్చేసి హార్డ్ ప్యాలెట్. మనకి డోమ్లా ఉంటుంది పైన, మనకి నాలుగు పైన డోమ్ లాగా. ఆ డోమ్ హార్డ్ ప్యాలెట్కి టచ్ అవ్వాలి. ఏది? ఫ్రంట్ ఆఫ్ ద టంగ్. సో పోస్ట్ అల్వియోలర్ మళ్ళీ ఒకసారి చూద్దాము. బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్, 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ టచెస్ ద హార్డ్ ప్యాలెట్. మరి ఈ కాన్సనెంట్ సౌండ్స్ ఏంటంటే ఫస్ట్ది చ, నెక్స్ట్ జ, నెక్స్ట్ ష్, తర్వాత జ్. సౌండ్స్ కొంచెం వెరైటీగా డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ ఈజీ అనమాట. ఫస్ట్ చ, తర్వాత జ, తర్వాత ష్, తర్వాత జ. సో ఈ సౌండ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది మనకు అర్థమవుతుంది. సో ప్యాలెటో అల్వియోలర్, బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్, 1 పాయింట్. తర్వాత ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ వచ్చేసి టచెస్ అగెయిన్స్ట్ ద హార్డ్ ప్యాలెట్. అప్పుడు మాత్రమే ఈ సౌండ్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి చ, నెక్స్ట్ జ, తర్వాత ష్, తర్వాత జ్. దీస్ ఆర్ ద 4 సౌండ్స్. తర్వాత చూద్దాము వేలార్. వేలార్ వచ్చేసి బ్యాక్ ఆఫ్ ద టంగ్
టచెస్ అగెయిన్స్ట్ ద సాఫ్ట్ ప్యాలెట్. మనకి సాఫ్ట్ ప్యాలెట్ అంటే మనకి గొంతులో లాస్ట్ వెనకమాల భాగంలో చిన్నగా కొంచెం వేలాడుతూ ఉంటుంది అనమాట. మనం టచ్ చేసి చూడవచ్చు, నాలుగుతో టచ్ అవ్వడం, లేదంటే వేలు పెట్టి టచ్ చేయొచ్చు. గొంతులో చిన్నగా వేలాడుతూ ఉంటుంది. దాని ముందు ఉన్నదే సాఫ్ట్ ప్యాలెట్. ఓకేనా? సో వేలార్ వచ్చేసి ఈ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వేలార్లో బ్యాక్ ఆఫ్ ద టంగ్ అనేది టచెస్ అగెయిన్స్ట్ ద సాఫ్ట్ ప్యాలెట్. ఆ సాఫ్ట్ ప్యాలెట్ని టచ్ అవుతుంది. బ్యాక్ ఆఫ్ ద టంగ్ వెనకమాల భాగం సాఫ్ట్ ప్యాలెట్ టచ్ అవుతుంది అనమాట. మరి ఆ కాన్సనెంట్ సౌండ్స్ ఏంటి అంటే ఖ, గ, ఇంగ్. ఇది నా కాదు, ఎన్ కాదు, ఎన్ సౌండ్ నా కాదు ఇది, కానీ సిమిలర్ సౌండ్ అనమాట ఇది. చూడండి, ఇంగ్ అని మాత్రం పలకాలి దీన్ని. సౌండ్స్ మళ్ళీ చూద్దాము. ఖ, గ, ఇంగ్. సో ఇవి వేలార్ యొక్క 3 సౌండ్స్. ఇప్పుడు మనకున్న లాస్ట్ చూద్దాము. లాస్ట్ సౌండ్ వచ్చేసి పాలటల్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ అంటే గుర్తుంది కదా, టిప్ ఆఫ్ ద టంగ్ వెనకమాల భాగం ఫ్రంట్ ఆఫ్ ద టంగ్. ఆ టిప్ ఆఫ్ ద టంగ్ వెనకమాల భాగం ఉన్న ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ దేనికి టచ్ అవుతుందంటే అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. మళ్ళీ చెప్తున్నా, టీత్ రిడ్జ్ అంటే మనకి డోమ్లో ఉంటుంది కదా పైన, ఆ డోమ్లో ఉన్న భాగంలో లిప్స్ పైన పెదాల వెనకమాల భాగంలో చిన్న స్పీడ్ బ్రేకర్లా మీకు కనపడతాయి సన్నగా. మీకు చూడొచ్చు, అలాగే టచ్ చేయొచ్చు, మీకు అర్థమవుతాయి అవి. ఆ భాగంలో ఇది టచ్ అవుతుంది. సో పాలటల్ మీన్స్ ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ టచెస్ అగెయిన్స్ట్ ద టీత్ రిడ్జ్. దీని సౌండ్ ఏంటంటే మరి జా సౌండ్ వచ్చేసి జా, జేని జే సౌండ్ వచ్చేసి జా. మీరు పలికితే అర్థమవుతుంది. జ అన్నప్పుడు ఆ ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ టీత్ రిడ్జ్ని టచ్ అవుతుంది అనమాట. జా. ఇవి ఫొనెటిక్స్లో ఉన్న 24 కాన్సనెంట్ సౌండ్స్. ఆ సౌండ్స్ ఏది ఎలా పలుకుతుంది: బైలేబియల్, డెంటల్, లేబియోడెంటల్, గ్లోటల్, అల్వియోలార్, పోస్ట్ అల్వియోలార్, ప్లాటో అల్వియోలార్, వేలర్ అండ్ పాలటల్. ఈ విధంగా మనకి ఈ యొక్క సౌండ్స్ చూడొచ్చు. మనకి సౌండ్స్ని కాన్సనెంట్స్ 24 సౌండ్స్ చూస్తే వాటిలో మనకి 9 వచ్చేసి 15 వచ్చేసి మనకి వాయిస్డ్ సౌండ్స్, 9కి వచ్చేసి వాయిస్ లెస్ సౌండ్స్. అంటే ఫస్ట్ ఒక 9 ఉంటాయి, ఆ 9 మాత్రం వాయిస్ లెస్ అంటాము. తర్వాత 15 ఉన్నాయి, ఆ 15 మాత్రం మనకి వాయిస్డ్ సౌండ్స్ అంటారు. ఇది కూడా మనకి ఎగ్జామ్లో బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎలా అడుగుతారండి బిట్ వచ్చేసి, హౌ మెనీ వాయిస్డ్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ కాన్సనెంట్స్ అని అడగవచ్చు. అప్పుడు మనం చెప్పాల్సింది 15. వాయిస్ లెస్ సౌండ్స్ ఎన్ని అంటే అప్పుడు మనం చెప్పాల్సింది 9. ఇవి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు నేను అడగవచ్చు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.